సిపాక్ సంబంధించిన దాంట్లో మూడ్ ఆఫ్ తెలంగాణ 2026 సంబంధించిన సర్వేలో ఉన్నాం మనం. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలను ఒకసారి పరిశీలిస్తే నకరేకల్ అనేది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. దాంట్లో ఒకసారి మీకు చూపిస్తా ఎట్లా ఉంది ఏం కథ అనే దాని మీద ఒకసారి మనం ఆలోచిస్తే నకరేకల్ ఎస్సీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ బీఆర్ఎస్ పార్టీ 35.10% ఇస్తే బీజేపీకి 9.86% ఇచ్చిండు. అలాగే కాంగ్రెస్ పార్టీకి 51.67% అక్కడ ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఇక నల్గొండ 42% వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి, 47% వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి, 3% బీజేపీకి ఇచ్చిండు. ఇక మునుగోడు మొన్న జరుగుతున్నటువంటి బై ఎలక్షన్ సంబంధించిన తర్వాత అక్కడ ఒక స్వయం ప్రతిపాదికన స్వయం ప్రాంత రాజుగా పాలిస్తున్నటువంటి మునుగోడుకు సంబంధించిన దాని మీద బీఆర్ఎస్ పార్టీకి 38.07% ఇస్తే 11.67% బీజేపీకి ఇచ్చిండు. 43.57% వచ్చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. ఇక దేవరకొండ అది ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ, 41% వచ్చి బీఆర్ఎస్కు, 34% వచ్చేసి కాంగ్రెస్కి ఇచ్చిండు. నాగార్జున సాగర్ వచ్చేసి 41% వచ్చేసి బీఆర్ఎస్కు, 44% వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. మిర్యాలగూడలో 48% వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే 43% వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఇక హుజూర్ నగర్లో 44% వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే అక్కడ 47% ఎవరికి ఇప్పుడున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన దాని మీద నియోజకవర్గంలో ఇచ్చారు. ఇక కోదాడ 46% వస్తే 49% మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీకే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక సూర్యాపేటలో ఆబ్వియస్లీ మాజీ మంత్రి జయేశ్వర్ రెడ్డికి ఆయన 46% ఇస్తే ఇక 32% కాంగ్రెస్కు, 11% బీఆర్ఎస్కు, అది మన బీజేపీకి ఇచ్చారు. ఇక గిదిగా చూసుకోవాలి తుంగతుర్తి ఈడ 64% ఇక మొత్తం కొట్టుడు కొడితే నేను సామిరంగా మళ్ళీ మా గాదర్ కిషోర్ గెలుపుని అక్కడ ఎవరు అడ్డుకునే పరిస్థితి లేదు. దాంట్లో 0.28% బీజేపీకి ఇచ్చారు. ఇక 26.55% మందుల సామేలుకు సంబంధించిన ఆయన ఉంటాడు చూసినావా, పొల్లు పొట్టు పొట్టని, ఆ పార్టీలకు సంబంధించిన ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఉన్న వ్యతిరేకత, ఆయన మీద ఉన్న వ్యతిరేకత, దయచేసి మా నియోజకవర్గం రావద్దని చెప్పేసి ఆ మందుల సామేల్ని కూడా ఆయన అక్కడ కోరుకుంటున్నట్టు ఒక విషయం. ఒకసారి దీనికి సంబంధించిన దాని మీద గత ఎలక్షన్లో ఏం జరిగిందో ఒకసారి మీకు చూపిస్తా. తుంగతుర్తిలో ఎక్కడున్నది, ఒక్క నిమిషం, ఇది కూడా అయిపోయింది కదా. వస్తా ఆడికే వస్తున్నా. ఇది మనం చూడాలి తుంగతుర్తిలో ఏం జరిగిందో ఒకసారి మీకు తెలవాలి. 2023లో బంధుల సామేల్ అని చెప్పేసి పొట్టు పొట్టు ఎమ్మెల్యే ఉంటాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచింది. ఎవరి మీద? 2 సార్లు అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాదార్ కిషోర్ మీద దాదాపుగా 51,000 మెజారిటీ తోటి గెలిచిండు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో తెలుసా మీకు? ఆయనకు ఎట్లా ఉందంటే ఆయనది ఇప్పుడు చూసుకుంటే ఆయన పరిస్థితి ఇప్పుడు మీకు చూపిస్తా. ఇగో ఎంత 51,000 ఓట్ల మెజారిటీ తోటి గెలిచిండు ఆయన. పొల్లు పొట్టు అని చెప్పేసి ఇక దానికి రకరకాల ఆయన మీద వ్యతిరేకత ఎట్లుందంటే 64% తోటి బీఆర్ఎస్ పార్టీ ఉంది ఆడ తుంగతుర్తిలో. 26% ఆయనకు వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత తెలుసా? బ్యాక్ ఎలక్షన్లా ఆల్మోస్ట్ పర్సంటేజ్ ఇవ్వలే, ఆల్మోస్ట్ ఇక ఫుల్ స్ట్రైక్ తోటి ఉంటాడు ఆయన. ఎప్పుడైనా ఫుల్ స్ట్రైక్ తోటి కొట్టిన ఆయన. ఆ తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకత, ఆ పార్టీకి వస్తున్నటువంటి వ్యతిరేకత వల్ల చిత్తుగా ఓడిపోయి ఫస్ట్ ఓటు ఏదైనా ఉందంటే అది ఇదే ఉంటుంది. ఇక ఆలేరులో 41% బీఆర్ఎస్కి ఇచ్చారు, 38% కాంగ్రెస్కి ఇచ్చినట్టు. అక్కడ ఉన్నటువంటి బీర్లైన పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. ఇక భువనగిరికి సంబంధించిన దాని మీద 47% వచ్చేసి బీఆర్ఎస్కి ఇచ్చారు, 42% వచ్చేసి ఎవరికి ఇప్పుడున్న అధికార పార్టీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. ఇక జనగాం వచ్చేసి 47% వచ్చేసి బీఆర్ఎస్కి ఇచ్చారు, 44% వచ్చేసి కాంగ్రెస్కి ఇచ్చారు.